రాష్ట్రంలో బీసీల అభివృద్ధి ధ్యేయంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగిందని రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న చేతి వృత్తులు, కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది బీసీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు ఆధ్వర్యంలో నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల జాతీయ మహాసభకు రాజ్యసభ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, బీసీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మంత్రి కొల్లు రవీంద్ర, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల జనగణన చేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుందని, రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కోసం 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగిందని చెప్పారు. చేతి వృత్తులు, కుల వృత్తులను పరిరక్షించడమే ధ్యేయంగా తమ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో బీసీలు రాజకీయంగా ముందుకెళ్లేందుకు బీసీ సంక్షేమ సంఘం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు సంబంధించి గత 7 దశాబ్దాల నుంచి జరుపుతున్నటువంటి పోరాటంలో భాగంగా జనగణనలో కులగణ జరగాలనేటటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీసుకున్న కారణంగా బీసీలకు సంబంధించినటువంటి స్వర్ణయుగం ప్రారంభించింది అనేటువంటి విషయాన్ని గర్వంగా మేము చెప్పగలుగుతా ఉన్నాం. వాస్తవంగా ఇది 1931లో జరిగినటువంటి ఆఖరి కులగణ జరిగింది. 41లో రెండో ప్రపంచ యుద్ధం వల్ల, 51లో ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవటం వల్ల, 61లో చైనా యుద్ధం వల్ల, 71లో పాకిస్తాన్ వల్ల యుద్ధం వల్ల, 81లో మధ్యంతర ప్రభుత్వం కూలిపోవటం, 91లో ప్రభుత్వం కూడా మధ్యంతర ప్రభుత్వం ఏర్పడటం వల్ల 2001లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఈ 6-7 దశాబ్దాల్లో జరిగినటువంటి విషయం జనగణన జరగాల్సిన అవసరం 2021లో ఉన్నాయి. అయితే 2021లో కరోనా ఉన్న కారణంగా అది 2026 నాటికి పూర్తి చేయాలనేటటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి కులగణతో పాటు ఈ యొక్క కులాన్ని జనగణతో పాటు కులగణ తీసుకునేటటువంటి ప్రయత్నం ఉంది. అంటే ఇందులో 3 భాగాలుగా ఉన్నాయి. ఒకటి, జనగణ చేసేటటువంటి ప్రయత్నానికి గల కారణం ఏంటంటే దీనికి డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా దీని వెనకాలే ఉంది. రెండోది సిస్టమ్ ఆఫ్ రిజర్వేషన్స్. మూడోది నియోజకవర్గాల పునర్విభజన ఆధారంగా చేయాలి అంటే ఈ జనాభాకు సంబంధించినటువంటి గణాంకాలు ఉన్నప్పుడే ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చేటటువంటి జాబితాని పెంచేటటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఈ 3 ఇంటర్లింకింగ్ ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో పెద్ద ఎత్తున 132 కులాలకు సంబంధించినటువంటి బీసీలంతా ఏకమై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇప్పుడే పెద్దలంతా చెప్తా ఉన్నారు, ఎప్పుడూ లేని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి బీసీల డిమాండ్, మమ్మల్ని కులాల లెక్కన లెక్కించండి, కులగణన చెయ్యండి అనే డిమాండ్ ఎప్పుడో ప్రభుత్వం అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి కులాల లెక్కల్ని మళ్ళీ నరేంద్ర మోదీ గారు బీసీ కులాలను లెక్కిస్తాం, ఇప్పుడు లెక్కించడం ద్వారా వచ్చే ఫలితాల ద్వారా వాళ్లకు సంక్షేమ ఫలాలను అందిస్తాము. ఎందుకంటే నిధులు ఖర్చు పెట్టే సందర్భంలో కులగణన చేసి ఎంతమంది ఉన్నారో లెక్క తీసి వాళ్లకు ఆ రకమైనటువంటి ప్రతిఫలాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను చేర్చాలన్న ఏకైక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రధానిగా చాలామంది చెప్పారు. బీసీల వ్యతిరేకులు బీజేపీ అన్నారు, బీసీలని దగ్గర తీసుకోరన్నారు. కేవలం కొన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గం అలాగే జాతీయ కార్యవర్గాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గనుల శాఖ మార్చులు మరియు ఎక్సైజ్ శాఖ మార్చులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, అలాగే మరో రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే రాజ్యసభ సభ్యులు కాకా సత్యనారాయణ గారు, మరొక రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు గారు, మరి ఇంకా 4-5 ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ జాతీయ బీసీ ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి లాకా వెంగళరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
మరి పెద్దలందరినీ కూడా ఆహ్వానించడం, అలాగే గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ గారు, అలాగే జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారాం గారు, అదేవిధంగా జంగా కృష్ణమూర్తి గారు, ద్వారక రామారావు పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యధిక జనాభా ఉన్నటువంటి వర్గాలు బీసీ వర్గాలు, ఇంకా అణగారిన వర్గాలు అట్టడుగుల్లో ఇంకా చాలామంది బీసీ కులాలు ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నా ఇంకా వాళ్ళలో